నెక్స్ట్ హెచ్సిఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 2 చూద్దాము. హెచ్సిఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 2 0.5, 2.5, 0.05ల గాసాబా ఎంత అని అంటున్నాడు. చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఈ పాయింట్స్ తీసేసి రాసుకుంటాం. స్టెప్ 1లో ఈ పాయింట్స్ తీసేసి రాసుకుంటాం. సేమ్ ఎల్సిఎం లాగానే ఏమని రాస్తాం, పాయింట్స్ తీసేసి రాసుకుంటే ఇక్కడ ఎక్కువ ఏమున్నాయి, 2 ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. 0.50 ఒకటి, 2.50 ఇక్కడ 0.05. ఇప్పుడు ఇక్కడ 2 అయినా, ఇక్కడ 2 అయినా, ఇక్కడ 2 అయినా. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తాం, ఈ పాయింట్స్ తీసేసి రాసుకుంటాం. ఏమవుతుంది, 50, 250, 5, 50, 250, 5 అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే వీటికి హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. ఏమొస్తుంది, 50, 250, 5 ఏమిట్లో అవుతుంది, 5లో అవుతుంది. చూడండి, 5 10 5 5 5 50 5 1 ఇంకేం పోవు. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంకేం పోవు కాబట్టి 5 అనేది లాస్ట్ మిగులుతుంది. కానీ మనకేమన్నాడు, పాయింట్స్లో రావాలి కాబట్టి ఎన్ని తర్వాత పాయింట్స్ ఉన్నాయి, 1 2 ఎక్కువైంది. 2 పాయింట్స్ తర్వాత రావాలి. 0.05 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. సేమ్ మోడల్ నెంబర్ 2లో సెకండ్ ప్రాబ్లం చూద్దాము. 1.2, 0.369ల గాసాబా ఎంత అంటున్నాం. మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు, ఇక్కడ 1 ఉంది కాబట్టి వీటిని కూడా 2 డిజిట్స్ లాగా మార్చుకుంటాం. 1.20, ఇక్కడ 0.36, ఇక్కడ 9.00 అవుతుంది. వీటిని పాయింట్స్ తీసేసి రాసుకుంటే ఏమవుతుంది, 120, 36, 900 అవుతుంది. 120, 36, 900. నెక్స్ట్ ఏం చేస్తాము, వీటికి హెచ్సిఎఫ్ కనుక్కుంటాం. 120, 36, 900 3లో పోతాం. చూడండి, 3 4 3 1 3 2 3 3. నెక్స్ట్ దేంట్లో పోతుంది, 2లో పోతుంది. 2 2 2 6 2 1 1 ఉంటుంది, 2 5 0. నెక్స్ట్ మళ్ళీ 2లోనే పోతుంది. 2 10 2 3 2 7 1 ఉంటుంది, 2 5. నెక్స్ట్ ఇంకేమిట్లో పోదు. 375 అనే 3 టేబుల్లో పోయినా 10 పోదు కాబట్టి ఇక్కడితో ఆపేస్తాం కాబట్టి ఏమొస్తుందండి, 3 × 2 × 2 3 2 6 6 2 12 వచ్చింది. అంటే మనకు ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ రావాలి, 0.2 డిజిట్స్, 0.12 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం సేమ్ మోడల్లో 1.5, 0.9, 3ల గాసాబా ఎంత అంటున్నాడు. సేమ్ మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాము, ఫస్ట్ స్టెప్లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1.5, 0.9, 3.0 రాసుకుంటాం. 3.0 రాసుకుంటాం. వీటిని పాయింట్స్ తీసేసి రాసుకుంటే 15, 9, 30 అనేది అవుతుంది. నెక్స్ట్ వీటికి హెచ్సిఎఫ్ అనుకుందాం. 15, 9, 30 అండి. 3లో పోతాం. చూడండి, 3 5 3 3 3 10. ఇంకేమి ఇట్లా పోదు. ఇక్కడ 5 10 పోయినా 3 పోదు కాబట్టి 3 అనేది మిగులుతుంది. ఇప్పుడు దీనికి పాయింట్స్లో రాసుకుంటే ఇక్కడ 1 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 0.3 అనేది ఆన్సర్ అవుతుంది. 0.3